ఎవరైతే తక్కువ బడ్జెట్లో 1K 2Kలో వీకెండ్ ట్రిప్ అయితే ఒక రిచ్గా ప్లాన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి నాగార్జున సాగర్ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఇదైతే ఒక మన సముద్రం లాగా ఉంది. ఇక్కడికైతే అందరిని అయితే వెళ్ళనివ్వట్లేదు డ్యామ్ దగ్గరికి. చూస్తున్నారు కదా, ఈ దగ్గర నుంచి వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. షార్ట్ అండ్ స్వీట్లో 1-2 డేస్లో తక్కువ బడ్జెట్లో కవర్ చేయొచ్చు. తప్పకుండా రండి. ఇక్కడ నుంచి క్లోజ్ వ్యూ తెలంగాణ సైడ్ నుంచి చాలామంది వచ్చారు. ఫుల్ క్రౌడ్, బారులు కట్టారు జనాలంతా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నమస్తే అందరికీ, నేను మీ వాసు సోలో ట్రావెలర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పాటకి మీకు అర్థమయ్యే ఉంటుంది. నా వెనకాల కనిపిస్తున్నది నాగార్జున సాగర్ డ్యామ్. ఆల్మోస్ట్ 26 గేట్లలో 22 గేట్లు అయితే ఎత్తడం జరిగింది. చూస్తున్నారు కదా ఫ్లో ఏ విధంగా ఉందో. లొకేషన్ మాత్రం మామూలుగా లేదు, ఇచ్చి పడేసిందంతే. ఆ డ్యామ్లో నుంచి ఆ వాటర్ మాత్రం అది వాటర్లాగా కనిపిస్తలేదు. ఒక పాలనొరగా మాదిరిగా ఈ పాల సముద్రంలో కలిసిపోతున్న ఫీల్ అయితే వస్తుంది. ఇక్కడ చూస్తుంటే చూడండి, ఇది ఒక రివర్లా లేదు, సముద్రంలా ఉంది. అక్కడ డ్యామ్ నుంచి వచ్చే దాని ఫ్లో అనేది ఇక్కడి వరకు మన దగ్గర వరకు కూడా ఆ వాటర్ డ్రాప్స్ అయితే పడుతున్నాయి. మామూలుగా లేదు, ఎక్సలెంట్గా ఉంది. ఎవరైతే వీకెండ్ ట్రిప్ అయితే ప్లాన్ చేయాలనుకుంటున్నారో తక్కువ బడ్జెట్లో రిచ్గా 1K 2K బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో రిచ్గా వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి నాగార్జున సాగర్ వచ్చేసి చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఈ నాగార్జున సాగర్కు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలాంటి వ్యూ, ఇలాంటి లొకేషన్, ఇలాంటి విజువల్ మళ్ళీ మళ్ళీ కనిపించదు. కేవలం మాన్సూన్లో మాత్రమే, అది ఈ జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో మాత్రమే దొరుకుతుంది. ఈ టైంలో కూడా కన్ఫామ్గా ఎప్పుడు ఉంటుంది అనేది గ్యారంటీగా చెప్పడానికి ఉండదు. కాబట్టి ఈ విధంగా గేట్లు ఓపెన్ చేసినప్పుడు మాత్రమే ఈజీగా మనం 1 డేలో రీచ్ అయిపోయి ఇలాంటి లొకేషన్ని, ఈ వ్యూస్ని ఎంజాయ్ చేయొచ్చు. మామూలుగా లేదు, చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి సింపుల్గా, ఈజీగా, తక్కువ డ్యూరేషన్లో వీడియో అయితే చాలా ఎక్సలెంట్గా ఉండబోతుంది. ఎండింగ్ వరకు చూడండి, మామూలుగా లేదు. వర్త్ వర్మ. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, ఎందుకంటే ఎవరైతే ఇలాంటి కంటెంట్ కోసం అయితే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకైతే రీచ్ అవుతుంది వీడియో. కాబట్టి ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చితే ఏం నచ్చిందో కామెంట్లో చెప్పండి, నచ్చకపోతే ఏం నచ్చలేదో అది కూడా కామెంట్లో చెప్పండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియోకి మిస్టేక్స్ అనేది తగ్గించుకునే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా, తెలంగాణలోని నల్గొండ జిల్లాల సరిహద్దులో ఉన్నటువంటి భారతదేశంలోని గొప్ప ప్రాజెక్టే నాగార్జున సాగర్. ఇది హైదరాబాద్ నుంచి 165 కిలోమీటర్స్, నల్గొండ నుంచి 100 కిలోమీటర్స్, గుంటూరు నుంచి 150 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్కి ఏ విధంగా తక్కువ బడ్జెట్లో రీచ్ కావాలో చూద్దాం. హైదరాబాద్లోని MGBS బస్ స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 60, 61 అలాగే 62లలో నాగార్జున సాగర్ వెళ్ళడానికి బస్సులు అయితే ఉంటాయి. మాచర్లకు వెళ్ళే ఏ బస్ ఎక్కినా కానీ మిమ్మల్ని నాగార్జున సాగర్లో డ్రాప్ చేస్తుంది. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్కి రీచ్ కావడానికి సుమారుగా 5 గంటల టైం అయితే అవసరం అవుతుంది. ఒకవేళ మీరు బస్సులో వెళ్ళాలనుకుంటే మాత్రం మీరు ఇక్కడ నుంచి జర్నీ నైట్ అయితే స్టార్ట్ చేయండి. ఎర్లీ మార్నింగ్ 3 వరకు మీరు అక్కడికైతే రీచ్ అయిపోతారు. హైదరాబాద్ నుంచి లాస్ట్ బస్ వచ్చేసి 11 PM అయితే ఉంటుంది. మీరు ఈ బస్సులో వెళ్తే ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఆ విధంగా రీచ్ అయిపోతారు. ట్రైన్లో వెళ్ళాలనుకునే వారికి మాచర్ల అలాగే నడికుడి అనేవి నాగార్జున సాగర్కి దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్స్. సికింద్రాబాద్ నుంచి జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, పల్నాడు ఎక్స్ప్రెస్ అలాగే విశాఖ ఎక్స్ప్రెస్లు నాగార్జున సాగర్ దగ్గరలో ఉన్న ఈ 2 స్టేషన్స్కి అయితే మిమ్మల్ని తీసుకెళ్తాయి. ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళినా కానీ మళ్ళీ 24 to
50 కిలోమీటర్స్ అనేది బస్ జర్నీ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు బస్లో వెళ్ళడం బెస్ట్ అని చెప్తాను. ఎవరైతే ఫ్యామిలీ అలాగే కిడ్స్తో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకైతే కార్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్. తప్పకుండా మీరు కార్లోనే వెళ్ళిపోండి. మీరు ఇక్కడ చూస్తున్నదే మాచర్ల బస్ స్టేషన్. మాచర్ల వెళ్ళిన వాళ్ళు 3 o'clockకి ఈ విధంగా బస్ స్టేషన్కి రీచ్ అయిపోతారు. ఎవరైతే నాగార్జున సాగర్ డైరెక్ట్గా వెళ్ళారో వాళ్ళు నాగార్జున సాగర్లోని హిల్ కాలనీలో బస్ అయితే మిమ్మల్ని డ్రాప్ చేస్తుంది. ఈ హిల్ కాలనీకి దగ్గరలోనే విజయ విహార్ టూరిజం కాంప్లెక్స్ అనే ఒక టూరిజం వాళ్ళు ఏర్పాటు చేసిన స్టే అయితే ఇక్కడ ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఇక్కడ స్టే చేసుకోవచ్చు. మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ప్రైజెస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అకామిడేషన్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ 8 లోపు మీరు ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకోండి. బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాతనే మీరు డ్యామ్ చూసుకోవడానికి వెళ్ళండి. మీరు కార్ తీసుకొని వెళ్తే పర్లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో బస్సులో కానీ ట్రైన్లో కానీ వెళ్తే మాత్రం మీకు బస్సెస్ అయితే ఉంటాయి డ్యామ్ దగ్గరికి వెళ్ళడానికి. మాచర్ల వెళ్ళే ఏ బస్ అయినా సరే డ్యామ్ దగ్గరికి తీసుకెళ్తుంది. మీరు ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ డ్యామ్ని తనివితీర 4 సైడ్స్ నుంచి అన్ని లొకేషన్స్ నుంచి హ్యాపీగా కవర్ చేసుకోవచ్చు. ముందుగా మీరు ఆంధ్రప్రదేశ్ సైడ్ ఉన్నటువంటి మాచర్ల రూట్లో వెళ్ళండి. ఇక్కడ నుంచి వెళ్తే మీరు డ్యామ్ని కుడివైపు నుంచి చాలా దగ్గర నుంచి చాలా బ్యూటిఫుల్ లొకేషన్లో కవర్ చేయొచ్చు. మీరు ముందుగా చూడాల్సింది నాగార్జున సాగర్ యొక్క రైట్ బ్యాంక్ ఏరియా. ఇగో ఇక్కడే డ్యామ్, ఈ పక్కలే డ్యామ్. ఈ డ్యామ్ దగ్గర ఈ అక్కాయి జ్యూస్ అయితే అమ్ముతుంది, ట్రై చేయండి, చాలా బాగుంది. మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ నుంచి డ్యామ్కి క్లోజ్గా వెళ్ళడానికి ఒక చిన్న వే అయితే ఉంటుంది. మీరు ఎర్లీ మార్నింగ్ 8 లోపు లేదా 9 లోపు ఇక్కడికి రీచ్ అయిపోతే అక్కడి వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే 9 తర్వాత మళ్ళీ పోలీస్ వాళ్ళు సెక్యూరిటీ అక్కడికి వస్తుంది కాబట్టి అక్కడ దగ్గర వరకు అలో చేయరు. కాబట్టి క్రౌడ్ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు అంత దగ్గరికి వెళ్ళే ఛాన్స్ అయితే ఉండదు. మీరు ఎర్లీ మార్నింగ్ వస్తే ఇక్కడి వరకు రీచ్ అయిపోవచ్చు. ఇది క్లోజ్గా చూసిన తర్వాత మీరైతే మళ్ళీ నెక్స్ట్ సైడ్కి అయితే వెళ్ళిపోవచ్చు. చూశారు కదా, ఇక్కడ నుంచి మాత్రం ఈ సాగర్ వ్యూ నిజంగానే ఒక సముద్రం మాదిరిగా ఉంటుంది. సముద్రంలో అలలెగిసి పడుతున్నట్టు ఈ వాటర్ అయితే చాలా ఉవ్వెత్తున పైకి ఎగిరి పడుతుంది. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ నుంచి వ్యూ మాత్రం. మీరు తప్పకుండా ఇక్కడ సైడ్ నుంచి మాచర్ల ఆంధ్రప్రదేశ్ సైడ్ నుంచి సాగర్ యొక్క కుడివైపు నుంచి అయితే డ్యామ్ని తప్పకుండా చూడండి. ఎవరైతే తక్కువ బడ్జెట్లో 1K 2Kలో వీకెండ్ ట్రిప్ అయితే ఒక రిచ్గా ప్లాన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి నాగార్జున సాగర్ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఒక డ్యామ్ మాత్రమే కాకుండా ఇక్కడ హిస్టరీకి సంబంధించిన నందికొండ, నాగార్జునకొండ అనే ఒక ఐలాండ్ కూడా ఉంటుంది. దాంట్లో మనకు హిస్టారికల్ మన శాతవాహనులు ఇక్ష్వాకులకు సంబంధించిన ఒక మ్యూజియం అయితే కూడా ఉంటుంది. ప్రపంచంలోనే అతి పొడవైన రాతి ఆనకట్టగా పేరు పొందిన ఈ నాగార్జున సాగర్ చరిత్ర ఒక్కసారిగా చూసుకుంటే 1955వ సంవత్సరం డిసెంబర్ 10న మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు సుమారుగా 12 సంవత్సరాల తర్వాత అంటే 1967 డిసెంబర్ 4వ తేదీ వరకు పూర్తయిపోయింది. 2 తెలుగు రాష్ట్రాలలోని సుమారు కొన్ని వేల ఎకరాలకు ఈ ప్రాజెక్టు సాగునీటిని అందిస్తుంది. సుమారు 60 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు అప్పట్లోనే 132 కోట్ల బడ్జెట్ అయితే అవసరమయ్యింది. ఈ ప్రాజెక్టు నుంచి కేవలం సాగునీరు మాత్రమే కాకుండా తాగునీరు అలాగే
జల విద్యుత్ తయారు చేయడానికి 2 రాష్ట్రాలకు చాలా ముఖ్యమైన ప్రాజెక్టుగా ఇది నిలుస్తుంది. ఇక్కడ మాత్రం మామూలుగా లేదు ఎక్స్పీరియన్స్, ఒక లైఫ్ టైం మెమొరీ లాగా అనిపిస్తుంది. మీరు మాత్రం అందరిలాగా డ్యామ్కి వచ్చి 2-3 ఫోటోలు దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వెళ్ళిపోతామంటే మాత్రం ఇలాంటి ఫీల్ అయితే మీరు ఎంజాయ్ చేయలేరు. ఇక్కడే ఫ్రెష్గా చేపలు పట్టే వాళ్ళైతే మీరు చూడొచ్చు. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఇక్కడే మీరు ఫ్రెష్గా ఈ చేపలు కొనుక్కొని వాళ్ళకి దగ్గరలో హోటల్స్ ఉంటాయి, అక్కడ మీరు ప్రిపేర్ చేయించుకొని కూడా మీరు ఫిష్ కర్రీ అయితే టేస్ట్ చేయొచ్చు. రెగ్యులర్ తినే ఫుడ్ ఐటమ్స్ కాకుండా ఇలా సీజన్ను బట్టి ఉన్న స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ ఇలాంటి వీకెండ్ ట్రిప్ ప్లేస్లలో టేస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ బ్రిడ్జికి అటువైపు కనిపిస్తుంది కదా మీకు, అక్కడ చిన్నగా మనుషులు కనిపిస్తున్నారు. అక్కడ సెకండ్ వైపు అన్నట్టు ఇంకో ఎడమ వైపు నుంచి మీరు డ్యామ్ను ఇంకో వ్యూలో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, ఇక్కడ కనిపించే ఈ బ్రిడ్జ్ పైనుంచే అటు ఈ రివర్ క్రాస్ చేసి అటు సైడ్కి అయితే వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు వెహికల్ తెస్తే మాత్రం వెళ్ళొచ్చు, లేదంటే ఆటో వాళ్ళు కూడా తీసుకుంటున్నారు 20 రూపీస్ అట్లా. ఇక్కడికైతే అందరిని అయితే వెళ్ళనివ్వట్లేదు డ్యామ్ దగ్గరికి. చూస్తున్నారు కదా, ఈ దగ్గర నుంచి వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది, కానీ పంపించట్లేరు. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు అయితే ఉన్నారు, వాళ్ళ పర్మిషన్ తీసుకుంటే పంపిస్తున్నారు. పొద్దున ఎర్లీ మార్నింగ్ 8 లోపు వస్తే మాత్రం మీరు ఈ విధంగా దగ్గరికి వెళ్ళి చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అప్పుడు క్రౌడ్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా పెద్ద ఎక్కువ సీరియస్గా తీసుకోరు. చూడండి, టైం ఇప్పుడు 8:30 అవుతుంది. నేను వచ్చి ఆల్మోస్ట్ 1 అవర్ అవుతుంది, 7:30కి వచ్చిన. అందుకు నన్ను అలో చేసారు వీడియో కోసం రిక్వెస్ట్ చేస్తే. ఇది సిచ్యువేషన్. సాగర్ డ్యామ్ని కుడివైపు నుంచి చూసిన తర్వాత కొంచెం ముందుకు స్ట్రైట్గా వస్తే ఈ విధమైన డైరెక్ట్ లొకేషన్ ఫ్రంట్ వ్యూ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ డ్యామ్ వచ్చేసి ఫ్రంట్ వ్యూ, డైరెక్ట్గా మనకు ఫ్రంట్ నుంచి అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇందాక మనం చూసింది లెఫ్ట్ సైడ్ నుంచి. మనం లెఫ్ట్ సైడ్ అంటే నాగార్జున సాగర్ వెళ్ళే సైడ్లో రైట్ సైడ్ వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి లొకేషన్ మాత్రం. చూడండి, ఇదైతే ఒక మన సముద్రం లాగా ఉంది, ఆ పాల సముద్రం లాగా. చాలా హెవీ ఫ్లో అయితే మనం డ్యామ్ నుంచి చూస్తున్నాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీకెండ్లో తప్పకుండా విజిట్ చేయాలి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలాంటి మన లోకల్లో ఉన్న ప్లేసెస్ అయితే షార్ట్ అండ్ స్వీట్లో 1-2 డేస్లో తక్కువ బడ్జెట్లో కవర్ చేయొచ్చు. తప్పకుండా రండి, చాలా బాగుంది. ఈ 2 లొకేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తెలంగాణ సైడ్ ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ వ్యూని చూడడానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ రోడ్లో ఇటు సైడ్ ముందు సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది. ఏపీ అలాగే తెలంగాణ మధ్యలో ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ పై నుంచి మనము తెలంగాణ సైడ్ వెళ్తే అక్కడ నుంచి మనకు సాగర్ డ్యామ్ అలాగే తెలంగాణ జెన్కో పవర్ ప్లాంట్ అనేది మనం ఇక్కడనే చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ పై నుంచి స్ట్రైట్గా మనకు 1.5 కిలోమీటర్ ఆ విధంగా వెళ్ళాల్సి ఉంటుంది. ఇటు సైడ్ కనిపిస్తున్నదంతా మనకు తెలంగాణ సైడు. ఇక్కడ ఈ మధ్యలో 2 రాష్ట్రాలను కలుపుతూ ఈ బ్రిడ్జ్ ఉంది, చూస్తున్నారు కదా. ఈ బ్రిడ్జ్ పై నుంచి స్ట్రైట్గా వెళ్తే మనం మాచర్ల సైడ్ అయితే వెళ్తాము. ఇంతకుముందు మనం చూసిన వ్యూ వచ్చేసి ఆంధ్ర సైడ్ నుంచి చూసాము. ఈ బ్రిడ్జ్ పై నుంచి స్ట్రైట్గా వెళ్తే ఇది ఆంధ్రాకి ఎంటర్ అవుతుంది. ఇదిగో ఇక్కడ చూడండి, ఇది నాగార్జున సాగర్ డ్యామ్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రైట్ సైడ్ వచ్చేసి ఇటు సైడ్ ఉంది కదా, ఈ రైట్ సైడ్ టోటల్గా తెలంగాణ సైడ్ వ్యూ. ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఇది వచ్చేసి ఆంధ్ర సైడ్ వ్యూ. ఇప్పుడు మనం చూస్తుంది ఈ విలేజ్, ఈ టోటల్ ఇదంతా తెలంగాణ సైడ్. ఇప్పుడు సాగర్ డ్యామ్ని తెలంగాణ సైడ్ నుంచి చూస్తే వ్యూస్ ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూపిస్తా. ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నా, దగ్గరే ఉంది డిస్టెన్స్, మరీ ఎక్కువేం లేదు, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. నా సజెషన్ ఏంటంటే, ఇఫ్ యూ ఆర్ కమింగ్ విత్ యువర్ ఫ్యామిలీ యూ కెన్ కమ్ విత్ కార్, బెస్ట్ ఆప్షన్. మీరు ఒకవేళ ఫ్యామిలీతో వస్తే మాత్రం కార్లోనే రండి. సోలోగా ఫ్రెండ్స్తో వస్తే మీకు తిరిగే ఓపిక ఉంది, లైట్గా నడవచ్చు అనుకుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి. లేదు నాతో కాదనుకుంటే కారు, బైక్, యువర్ విష్. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పాదక సంస్థ నాగార్జున సాగర్ జల విద్యుత్ కేంద్రం. ఇక్కడ చూడండి, విద్యుత్ సామర్థ్యం 815 మెగావాట్స్. ఈ రూట్లో వెళ్ళాలి. ఈ రూట్లో వెళ్తే మనం తెలంగాణ సైడ్ నుంచి ఉన్న వ్యూ అనేది చూస్తాము.
ఇదే బ్రిడ్జ్ ఇందాక మనం ఎక్కింది. ఇక్కడ నుంచి ఈ వాటర్ ఫ్లో చూడొచ్చు ఎంత హెవీగా ఉందో. చూడండి అక్కడ డ్యామ్ నుంచి వస్తున్న వాటర్ తుంపర్ల రూపంలో ఇక్కడి వరకు కూడా కొడుతుంది. అసలు అంత హెవీగా ఉంది. ఇక వెహికల్స్ చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. మీరు మాత్రం వీకెండ్లో వస్తే ఈ విధంగా చాలా క్రౌడ్ అయితే చూడొచ్చు. చాలామంది వచ్చారు, ఫుల్ క్రౌడ్, బారులు కట్టారు జనాలంతా. ఇక్కడ మీకు కనిపిస్తున్నది నాగార్జునేశ్వర స్వామి ఆలయం. ఇది ఒకప్పటి శివాలయం అన్నట్టు. ఇక్కడ ఉన్న పురాతన గుడి ప్లేస్లో కొత్తగా దీన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ నుంచి తెలంగాణ సైడ్ నుంచి ఉన్నటువంటి నాగార్జున సాగర్ డ్యామ్ వ్యూ అనేది మీరు క్లియర్గా చూడొచ్చు. చాలా ఎక్సలెంట్గా బ్యూటిఫుల్గా లొకేషన్ అయితే ఉంటుంది. ఈ అందమైన చెట్ల మధ్యల నుంచి ఈ వాటర్ ఫ్లో అనేది మరింత బ్యూటిఫుల్గా ఇక్కడ మనకు కనిపిస్తుంది. చాలా దగ్గర నుంచి చూడొచ్చు కాబట్టి చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇవి మాత్రము ఫ్లో మాత్రం చాలా హెవీగా ఉంది. ఇక్కడ చూడండి అదిరిపోయింది అంతే. నదులు నాగరికతలకు పుట్టినిల్లుగా చెప్పుకుంటారు. భారతదేశంలో గంగా, యమున, గోదావరి తర్వాత కృష్ణా నదికి మాత్రమే మరింతటి గొప్ప ప్రాముఖ్యత అయితే ఉంది. ఇలాంటి ఇంత గొప్పటి నదిపైన నిర్మించిన ఈ నాగార్జున సాగర్ డ్యామ్ సుమారుగా 1550 మీటర్ల పొడవు, 124 మీటర్ల ఎత్తులో అయితే ఉంటుంది. డ్యామ్ చూడడానికి చిన్నపిల్లలు అయితే వచ్చారు, వాళ్ళతో మాట్లాడదాం. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. హాయ్ చిల్డ్రన్. హలో. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుండి. ఓకే, చెప్పండి మీ పేర్లు చెప్పండి. My name is Shia Agarwal. My name is Keshi. ఓకే. My name is Nia Pasupuleti. ఓకే, చూసారా డ్యామ్ ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. బాగుందా? ఇంకెక్కడెక్కడ వెళ్తారు? ఇక్కడనా ఇంకా వేరే ప్లేస్ ఏమైనా చూస్తారా? ఇంకా మ్యూజియం వెళ్తారా? బుద్ధ మ్యూజియం. ఓకే, వాటర్ ఫాల్స్, వెరీ గుడ్. ఓకే, ఏ క్లాస్ మీరు? Third class. ఓకే, స్కూల్ నేమ్, టెల్ మీ యువర్ స్కూల్ నేమ్. GD Goenka School. You both are same school? B3. Oh, very nice, very nice. Friends from playgroup 1. Okay, tell me about yourself, little bit about your school or yourself or your parents. My school, it will have some it will have some stuff. There will be some basketball. After school, then you have to stay 1 hour if you are joined. Oh, very We'll nice. play some sports, basketball, cricket, other sports. And even clubs are there. We can choose clubs, our which clubs. Very nice children. Bye, tata. Please like, share and subscribe. ఒకవేళ మీరు ఫ్యామిలీతో మాత్రం ఈ నాగార్జున సాగర్ డ్యామ్ విజిట్ చేయడానికి ప్లాన్ చేస్తుంటే ఖచ్చితంగా మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఎవరైతే ఉంటే వాళ్ళని మాత్రం తప్పకుండా తీసుకురండి. చాలా నాలెడ్జ్ అయితే వస్తుంది. ఇదే తెలంగాణ జెన్కో పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎంట్రన్స్ గేట్ ఇక్కడే. ఇక్కడ నుంచి చాలా క్లోజ్గా మనం ఈ డ్యామ్ని అయితే చూడొచ్చు. డ్యామ్ని చూడడానికి చివరి లొకేషన్ అయితే ఇదే అని చెప్పొచ్చు. ఈ గేట్లో నుంచి లోపలికి అయితే ఎంట్రీ చేయట్లేదు, సెక్యూరిటీ రీజన్స్ అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ నుంచే చూడండి, వ్యూ బాగుంది. చూడండి ఎంత హెవీ ఫ్లో ఉంది. 26 గేట్లలో టోటల్గా 22 గేట్లు అయితే ఓపెన్ చేయడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ మాత్రం. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీకెండ్లో విజిట్ చేయండి, చాలా వర్త్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రండి. లెఫ్ట్ బ్యాంక్ నుంచి సాగర్ డ్యామ్ వ్యూ చూసిన తర్వాత మీరు ఫైనల్గా చూడాల్సింది టాప్ వ్యూ. ఇది డ్యామ్ పైనుంచి మాత్రమే కనిపిస్తుంది. మీరు డ్యామ్ పైకి వెళ్ళడానికి ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు ఇందాక వచ్చిన రూట్లో రివర్స్లో వెళ్ళిపోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ బస్సు వచ్చే రూట్లో స్ట్రైట్గా వెళ్ళిపోతే మనము డ్యామ్ పైకి వెళ్ళొచ్చు. ఇది మనం వచ్చిన వ్యూ, ఇందాక వచ్చింది. ఇక్కడ నుంచి డ్యామ్ పైకి వెళ్ళే గేట్ దగ్గరికి ఇంచుమించు
2 నుంచి 3 కిలోమీటర్ల మధ్యలో డిస్టెన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు కార్ అయితే తీసుకొస్తే లొకేషన్ పెట్టుకొని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. బస్సులో వెళ్ళాలనుకునే వాళ్ళకి మాత్రం మాచర్ల నుంచి నల్గొండ వెళ్ళే బస్సులో మీరు ఈజీగా అక్కడికి రీచ్ అయిపోవచ్చు. బస్ టికెట్ వచ్చేసి జస్ట్ 10 రూపీస్ మాత్రమే ఉంటుంది. 20 మినిట్స్ జర్నీలో వెళ్ళిపోవచ్చు. హెవీ ఫ్లో వల్ల ప్రజెంట్ అయితే డ్యామ్ పైకి అలో చేయట్లేదు. నార్మల్గా అయితే అలో చేస్తారు. చూడడానికి మీరు హ్యాపీగా వెళ్ళి చూడవచ్చు. ఇక్కడ నుంచే ఎంట్రీ ఉంటుంది. అక్కడ నుంచే డ్యామ్ తెలంగాణ సైడ్ నుంచి డ్యామ్ పైకి అయితే వెళ్ళొచ్చు, కానీ అలో చేయట్లేదు. నిన్న మొన్న అయితే వాకింగ్ వెహికల్స్ కాకుండా నడుచుకుంటూ వెళ్ళి చూడడానికి అలో చేశారంట. మరి ఈరోజు ఏమైందో ఏమో, అప్సెట్ లిటిల్ బిట్. అక్కడ నుంచి ఆ గేట్ ఉంది కదా, అక్కడ నుంచి లోపలికి వెళ్తే డ్యామ్ పైనుంచి ఫ్లో అనేది చూసే ఛాన్స్ ఉండేది మేబీ. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నాగార్జున సాగర్లో ఉన్నటువంటి అన్ని టూరిస్ట్ ప్లేస్లకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.